ఈ టికెట్ తీసుకోవడం వల్ల సేఫ్ అయిపోతారు. ఎస్ఎస్డి టోకన్స్ తీసుకున్న తర్వాత ఇట్లా మెసేజ్ వస్తుంది ఒకటి. నేను చెప్పాను కదా 95% పీపుల్ ఈ తప్పు అనేది చేస్తున్నారు అంటే చెప్పులు వేసుకొని నడుస్తున్నారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పవన్ బన్నీ. సో ఈ మధ్యలో చాలా మంది తిరుపతికి వెళ్తున్నారు అండ్ తిరుపతికి వెళ్ళే వాళ్ళు దగ్గర 95% మంది ఈ మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఒక పర్టికులర్ ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. అండ్ మీరు ఫ్రీ దర్శనానికి వెళ్తున్నారా అయితే మీకు ఒక సింపుల్ టోకన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో మనం ఇప్పుడే తిరుపతి నుంచి తిరుపతి రైల్వే స్టేషన్లో దిగేసి మనం డైరెక్ట్ ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి లోపలికి వస్తే మనకి ఇక్కడ విష్ణు నివాసం అని కనిపిస్తుంది. సో విష్ణు నివాసంకి వస్తే మనకు ఇక్కడ ఎస్ఎస్డి టోకన్స్ తీసుకోవచ్చు. ఈ ఎస్ఎస్డి టోకన్స్ వల్ల యూజ్ ఏంటంటే లైక్ ఫ్రీ దర్శనంతో పోల్చుకుంటే మనకు దర్శనం అనేది తొందరగా అవుతుంది. సో వీళ్ళు ఇది ప్రొవైడ్ చేసేది కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మార్నింగ్ 2 AM నుంచి టికెట్స్ అయిపోయేంత వరకు ఇస్తూనే ఉంటారు. సో నాకు తెలిసి లైక్ ఎవరైనా దర్శనానికి వస్తే ఈ టికెట్ తీసుకోవడం వల్ల సేఫ్ అయిపోతారు. అండ్ ఈ టికెట్స్కి ఒక లడ్డు కూడా ఫ్రీ ఇస్తున్నారు. మాకు వచ్చేసరికి దర్శనం అనేది 19th 10 PM ఉంది. అంటే ఈరోజు నైట్ 10 PM ఉంది. సో మనం దర్శనం అనేది చేసుకోవాలి. దట్స్ ఇట్. అండ్ ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఆధార్ కార్డ్ చూపిస్తేనే మనకి టికెట్స్ ఇస్తారు. సో అందరూ ఈ సమ్మర్ కాబట్టి చాలామంది తిరుపతికి ప్లాన్ వేస్తూ ఉంటారు కదా. సో ఎస్ఎస్డి టోకన్స్ తీసుకుంటే మనకు దర్శనం అనేది కొంచెం తొందరగా అవుతుంది. అండ్ మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇట్లా క్యాబిన్స్ అనేవి కనబడతాయి. ఆ క్యాబిన్స్ లోపల మనం పోయి ఆ టికెట్స్ మన ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు ఎస్ఎస్డి టోకన్స్ అనేవి ఇస్తారు. అండ్ మేము వచ్చేసి తిరుపతికి స్లీపర్ బుక్ చేసుకొని వచ్చినాం. లైక్ ఎవరైనా స్లీపర్ బుక్ చేసుకొని రావాలనుకుంటే బెటర్ టు బుక్ ఏసీ కంపార్ట్మెంట్. ఎందుకంటే స్లీపర్ అనేది డైరెక్ట్ ఒక జనరల్ కంపార్ట్మెంట్ లెక్క అయిపోయింది. అంటే లైక్ అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ మొత్తం హాట్గా ఉంది. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా టెంపరేచర్ అనేది రేజ్ అవుతూ ఉంటుంది. సో బెటర్ టు బుక్ ఏసీ నా దగ్గర నుంచి సజెషన్ అన్నమాట. అండ్ మనకు ఒకవేళ ఇక్కడ రూమ్స్ కావాలనుకుంటే మనకు ఫస్ట్ కౌంటరే ఉంటుంది రూమ్స్కి. సో మనం ఆధార్ కార్డు పెడితే per 6 members ఒక రూమ్ని అలౌడ్ చేస్తారు. లైక్ ఇక్కడ నో క్యాష్ అనమాట, ఓన్లీ కార్డ్ ఆర్ ఫోన్పే లైక్ ఆన్లైన్ పేమెంట్ అలా చేస్తున్నారు. సో అది మాత్రం ఒకసారి చెక్ చేసుకుంటారండి. అలౌడ్ చేసిన ప్రకారం మనం ఒక 1 day వరకు ఇక్కడ స్టే చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం 10 o'clockకి లాగిన్ అయినాం అనుకో, మళ్ళీ 10 o'clock మళ్ళీ రేపు 10 o'clockకి లాగౌట్ అయిపోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేది ఓన్లీ 1 day మాత్రం. ఇక్కడికి తిరుపతికి వస్తే ఫస్ట్ ఈ విష్ణు నివాసంకి వచ్చి ఒకసారి వెళ్ళండి, మీకు అన్నీ అర్థమైపోతాయి. అండ్ మనమైతే ఇక్కడ తీసుకుంటలేము. మనము ఎక్కడ తీసుకుంటున్నాం అంటే తిరుపతి కొండ మీద తీసుకుంటున్నాం రూమ్స్ అనేది. సో మనం అక్కడికి పోయినాక
రూమ్స్ అక్కడ తీసుకోవాలంటే అక్కడ తీసేసుకోండి. లేదంటే ఒకవేళ మనం కొండ మీద రూమ్ తీసుకోవాలనుకుంటే మనకు విష్ణు నివాసం ఎంట్రన్స్ కానీ మనకు బస్సెస్ పాసెస్ ఇస్తున్నారు. మనకు ఎట్లా అంటే మనకు అప్ అండ్ డౌన్ లెక్క తీసుకుంటారు. లైక్ అప్ అండ్ డౌన్ కలిసి మొత్తం 90 అయితే వీళ్ళు కొంచెం డిస్కౌంట్ ఇచ్చి 160కి ఇచ్చేస్తున్నారు. టోటల్ 180 అవుతుంది కదా, 20 రూపీస్ తక్కువ చేసి అప్ అండ్ డౌన్ ఇస్తున్నారు. ఆ అప్ అండ్ డౌన్ ఎలా ఉంటుందంటే 3 డేస్లో మనం అప్ డౌన్కి ఎప్పుడైనా రావచ్చు. అండ్ అప్ మాత్రం వాళ్ళు ఇచ్చిన టికెట్లో 1 అవర్లో మాత్రమే వెళ్ళాలి. ఎంట్రన్స్ కాడ మనం టికెట్స్ తీసుకున్న తర్వాత బయటనే మనకు బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్సెస్ ఎక్కితే మనము డైరెక్ట్ తిరుమల కొండకి వెళ్ళిపోవచ్చు. అండ్ తిరుమల కొండ మీద మనం ఒకవేళ రూమ్ తీసుకోవాలనుకుంటే సిఆర్ఓ ఆఫీస్ కాడ ఆగాలి. ఇది సిఆర్ఓ ఆఫీస్. అండ్ ఇక్కడ చాలా క్యాబిన్స్ లెక్క ఉన్నాయి. సో మనం ఎక్కడ వెళ్ళినా కూడా మనకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. రిజిస్ట్రేషన్ చేస్తే ఇట్లా స్లిప్ ఇస్తారు. ఇట్లా స్లిప్ తీసుకొని మనము 120 మినిట్స్లో మనకు రూమ్ అలొకేట్ అవుతుంది అనమాట. ఆ రూమ్ అలొకేట్ అయిన తర్వాత మనకు ఫోన్ మనం ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసినామో ఆ మొబైల్ నెంబర్కి మనకు ఎక్కడ అలర్ట్ అయింది అనేది డీటెయిల్స్ మొత్తం అలా వస్తాయి. సో మనకైతే ఇంకా ఇంతవరకు రాలేదు. సో వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. మనకు చాలా టైం తర్వాత అసలు 120 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకున్నది. దాని తర్వాత మనకు ఒక మెసేజ్ అని వస్తుంది. ఒకవేళ మెసేజ్ లేట్ అయినా కూడా మనకు అక్కడ స్కాన్ మీ అని ఒక మిషన్స్ ఉంటాయి. సో మనం అక్కడికి వెళ్ళి స్కాన్ చేస్తే మనకు ఏ బ్లాక్ అలొకేట్ అయిందో అక్కడ మనకు చూపిస్తుంది. సో మనం అక్కడ నుంచి మళ్ళీ బయటకు వస్తే మనకు ఆఫీస్ ఫ్రంటే మనకు బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్లో మనకు ఫ్రీ బస్సెస్ ఉంటాయి. సో అక్కడ మనం ఫ్రీ బస్ ఎక్కేసి మనకు ఎక్కడ అలొకేట్ అయిందో ఆ స్టాప్ వచ్చిన తర్వాత దిగేసి సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నాకైతే ఒక రూమ్కి 550 రూపీస్ తీసుకున్నారు. అండ్ రూమ్ అలొకేట్ అయిందని చెప్పి ఇట్లా మెసేజ్ వస్తుంది ఒకటి. నాకు చాలా లేట్గా వచ్చింది మెసేజ్ ఏంటంటే, నాకు తెలిసి చాలా రష్ ఉండడం వల్ల లేట్ అయింది అనుకుంటా. బట్ ఎనీవే అండ్ ఇప్పుడైతే మనము స్నానం చేయడానికి పోతున్నాం గుండంలో. సో అక్కడికి వెళ్ళినాక ఇంకా అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి చూస్తాం. అండ్ ఇప్పుడు మనం గుండు కొట్టియడానికి మనం ఇక్కడ టోకెన్ తీసుకుంటున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా 95% పీపుల్ ఈ తప్పు అనేది చేస్తుంటారంటే అదేంటంటే ఫస్ట్ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత దర్శించుకొని డైరెక్ట్ వెళ్ళిపోతారు. బట్ అది తప్పు అన్నమాట. ఫస్ట్ ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి మాట ఇచ్చడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ నా భక్తుడు మొదటి నీ దర్శనం చేసుకున్న తర్వాతనే నా దగ్గరికి వస్తే ఆ దర్శనం అనేది చెల్లుతుంది, లేదంటే చెల్లదు అని ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. సో చాలామంది తప్పు చేస్తారు. ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి డైరెక్ట్ వచ్చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కేసి డైరెక్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. బట్ ఇది చాలా తప్పు అన్నట్టు. మీరు ఎంత కష్టపడి ఆ దర్శనానికి వెళ్ళినా కూడా ఆ దర్శనం అనేది చెల్లదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఆల్రెడీ గుండు కొట్టించుకొని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం. ఆ దర్శించుకున్న తర్వాత మనకు 10 o'clock నైట్ 10 o'clock వెంకటేశ్వర స్వామి దర్శనం ఉంది. సో ఆ దర్శనం తర్వాత మనం మాట్లాడుకుందాం ఏందనేది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ అందరూ స్వామిని దర్శించుకున్న తర్వాతనే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. అది కరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. అక్కడ ముంగడ కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ది, అక్కడ అది వారాహి స్వామి ఆలయం. దాని పక్క ముందే మన కోనేరు ఉంటుంది. సో ఆ కోనేరులో మనం స్నానం చేసి ఆ వారాహి దేవుని దర్శించుకోవాలి. అండ్ అది మెయిన్ టెంపుల్ అక్కడ కనిపిస్తుంది. ఇది మాడ వీధిలో ఉంటారు. ఇక్కడికి ఎవరు చెప్పులు వేసుకొని వెళ్ళదు. చాలామంది చెప్పులు వేసుకొని నడుస్తున్నారు. అండ్ మనం ఇంతకుముందే ఆ కోనేరులో స్నానం చేసి ఆ వారాహి స్వామిని దర్శనం చేసుకొని ఇప్పుడే రూమ్కి రీచ్ అయిపోయినాం. అండ్ ఇప్పుడు మళ్ళీ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ చెప్పాను కదా 10 o'clock మనకు దర్శనం ఉంది. సో ఫోన్స్ అనేవి పెట్టి ఇక్కడనే పెట్టేసి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఫోన్స్ అనేవి అలౌ చేయరు అక్కడ. సో వచ్చిన తర్వాత ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం.
సో గైస్ నిన్ననైతే దర్శనం అనేది మంచిగా అయిపోయింది అన్నట్టు. లైక్ మేము మాకు టైం అలౌట్ చేసింది మాత్రం 10 o'clock. ఇంకొంచెం ముందే వెళ్ళిపోయినాం. ముందే వెళ్ళిపోతే దగ్గర మనకు దర్శనం అనేది 12:30, 12 వరకు అయిపోయింది. నేను చాలా అంటే లైక్ అందరు చెప్తుండే 6 to 8 hours పడుతుంది, ఇంకొంతమంది 48 hours పడుతుంది టైం అని చెప్పింది. బట్ నాకెందుకు చాలా ఈజీగా కంప్లీట్ అయింది. అండ్ నేను ఫస్ట్ టైం మీకు ఎప్పుడో మర్చిపోయినా, అసలు ఫస్ట్ టైం తిరుపతి దర్శనం చేసుకున్నాను. అండ్ తిరుపతి ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ అడిగితే చాలా బాగా అనిపించింది. నాకు ఒకసారి టెంపుల్లోకి ఎంటర్ అవడంతో ఒక వైబ్రెంట్ అనే ఫీలింగ్ వచ్చేసింది. నాకు అది చాలా హ్యాపీ ఉంది. అండ్ నేను చూసిన టెంపుల్స్లలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెంపుల్ అని ఒక లిస్ట్ ఉన్నది నాకు. సో దాంట్లో కూడా ఈ టెంపుల్ యాడ్ అయిపోయింది అన్నట్టు. అంత బాగా నచ్చింది. సో చాలా బాగా అనిపించింది టెంపుల్ అనేది. అండ్ ఇప్పుడైతే మనము కింద ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అన్నీ కవర్ అయిపోతున్నాం. అవి నాకు తెలిసి బహుశా నెక్స్ట్ వీడియోలో రావచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూసిన వీడియో అంతా ఇది ఒక పర్టికులర్ గ్రేటెస్ట్ ప్రాసెస్ అన్నమాట. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఇలా దర్శించుకుంటే బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ముందు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముందు పర్టికులర్గా మెయిన్గా ఏంటంటే వారాహి స్వామిని దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. సో ఇదైతే పర్టికులర్ అందరు మైండ్లో పెట్టుకొని తిరుపతికి వచ్చినప్పుడు మాత్రం ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా వెంకటేశ్వర స్వామిని నీట్గా దర్శించుకొని సెట్ అయిపోతారు. అండ్ సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ సో ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేయండి.